బోధలు ఉన్నాయి. సో ఆ బోధల గురించి నేను ఒకసారి చెప్తాను. సో మొట్టమొదటి బోధ ఏంటంటే, ఇది జ్ఞానానికి సంబంధించిన బోధ. దీన్ని నాస్టిసిజం అంటారు. ఇది గ్రీకు వాళ్ళు చెప్పిన బోధ, నాస్టిసిజం. ఓకే, సో చదువుకున్న వాళ్ళ కోసం నేను కొన్ని పదాలు చెప్తాను, చదువులేని వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నాస్టిసిజం వీరేం నమ్ముతారంటే, శరీరం చెడ్డది, శరీరం మట్టి, శరీరంలో చాలా రోగాలు ఉంటాయి, శరీరం ఎప్పుడు పాపాన్ని చేయడానికి ఇష్టపడుతుంది. రెండవది ఆత్మ లేదా జీవం, ఇది మంచిది, ఇది దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడుతుంది. ఈ రెండు మంచి చెడు కలిసి ఉండలేవు, మంచి చెడు ఎక్కడ కలిసి ఉండలేవు. అందుకే రెండింటికి మధ్య పోరాటం ఉంటుంది, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంటుంది, ఈ రెండింటికి వ్యతిరేకత ఉంటుంది. శరీరం ఉంటుంది తప్పు చేయి, పాపం చేయి, అన్యాయం చేయి, మనసు గద్దిస్తుంది, మనం అలా చేయకూడదు. సో ఈ జ్ఞానులు ఏం బోధ తీసుకొచ్చారంటే, నాస్టిసిజం అనే బోధ, శరీరం ప్రాణం వేరే వేరే. ఈ శరీరంలో దేవుడు ఆ ప్రాణాన్ని లేదా ఆత్మను బంధించి ఉంచాడు. సో ఒకరోజు ఈ శరీరం నుండి ఈ ప్రాణాన్ని, ఆత్మను మనం విడుదల చేయాలి. సో దీనికోసం ఎలా విడుదల జరుగుతుంది? ఈ విడుదల జరగాలంటే మనం తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. పిరమిడ్ మూమెంట్ అని ఉంటుంది, ధ్యానం చేయాలి. అడవిలోనికి వెళ్ళి కూర్చుని అలాగే ప్రశాంతంగా ఆలోచిస్తూ 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 ఒక జ్ఞానం వస్తుంది మనకు. ఆ జ్ఞానం ద్వారా మనకు ముక్తి. ఆత్మ మంచిది, శరీరం చెడ్డది, రెండు కలిసి ఉండలేవు. కాబట్టి విమోచన కోసం మనం తపస్సు చేయాలి, మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఇది ఒక బోధ. సో రెండవది ఏంటంటే, అసలు ఆత్మని ఎప్పుడు పట్టించుకోమన్నాడు? ఆత్మను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం శరీరాన్ని గురించి ఆలోచన చేస్తే చాలు కదా. మత్తయి 10:25లో ఉంటుంది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, ఇదొకటే జీవితం, ఇదే జీవితం. ఈ జీవితం తర్వాత ఇంకేముండదు. అందుకే యవనస్తులు చాలా మందికి సాతాను చెప్తాడు, ఏంటి ఒకటే జీవితం, ఎంజాయ్ చేయి. ఎందుకు చర్చికి పోవాలి? ఎందుకు బైబిల్ పట్టుకోవాలి? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు వాక్యం వినాలి? చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏ రూల్స్ లేవు, ఏ రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఇది శరీరం ఒక్కటే ఆలోచించే బోధ. దీన్ని హెడోనిజం అంటారు, హెడోనిజం అంటారు కదా. ఒకటి నాస్టిసిజం, రెండు హెడోనిజం. సో రెండు తప్పే. జ్ఞానం ద్వారా మనం విమోచన పొందలేము, తపస్సు ద్వారా విమోచన పొందలేము, శరీరం బాగుపడదు, శరీరంలో పాప స్వభావం పోదు. రెండు హెడోలు, కేవలం శరీరమే, తిను తాగు సుఖించు, ఒకరోజు చచ్చిపోతే తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. అసలు ఆత్మను పట్టించుకొని వాళ్ళు వీళ్ళు. మత్తయి 16:26లో ఉంటుంది, 2 కొరింథీ 5:8లో ఉంటుంది, ప్రసంగి 12:7లో దీని గురించే ఉంటుంది. సో ఇప్పుడు మూడవది, వీరేంటంటే అన్ని విలువైనవే, శరీరం ప్రాణం ఆత్మ మూడు విలువైనవే. ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి. ఇది సరైన బోధ, ఇది సరైన బోధ. సో వీరేం చెప్తారంటే, 1 కొరింథీ 6:19, 1 కొరింథీ 6:19, ఈ దేహం దేవుని ఆలయం కనుక దీనితో దేవుని మహిమపరచుడి. నీ శరీరం దేవుని ఆలయం, నీ శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో. సో దీంతో దేవుని మహిమపరచు. నీ ఇష్టానుసారంగా శరీరాన్ని వాడొద్దు, నీ ఇష్టానుసారంగా నీ కళ్ళను వాడొద్దు, నీ ఇష్టానుసారంగా నీ మనసును వాడొద్దు. కళ్ళెం వేయి, కంట్రోల్ చేయి, ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం చేయండి, నా శరీరంలో పాపం ఉంది, నాకు సహాయం చేయండి. తర్వాత రోమా 12:1 రాసుకునేవాళ్ళు రాసుకోండి. రోమా 12:1 అక్కడ రాయబడి ఉంటుంది,
దేహం దేవుంది కాబట్టి దాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. దేహంలో దేవుని మహిమపరచాలి, దేహాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. దాని అర్థం ఏంటంటే, దేవా ఇది నీ శరీరం, ఈ చేతులు నీకు ఇస్తున్నాను, ఈ చేతులు నీకు ఇస్తున్నాను, ఈ కళ్ళు నీకు ఇస్తున్నాను, నా పాదాలు నీకు ఇస్తున్నాను. సో వీటిని మరలా నేను నా పాపం కోసం వాడను. మనకు కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసినట్లయితే. మీరు చాలా కథలు వినుంటారు, ఒకటే కథ చెప్తాను, దీన్ని కూడా వినింటారేమో, మరలా చెప్తాను. స్టోరీ నిజంగా జరిగింది. మన పల్లెటూరులో పేకాటలు ఆడతారు కదా, ఆడటం కరెక్టా తప్ప? కరెక్టా? ఆడితే ఏమవుతుంది? డబ్బులు పోతాయి, వాడు దానికి బానిస అయిపోతాడు, ఇంట్లో నుండి మళ్ళీ డబ్బులన్నీ తీసుకుని దాంట్లో పెట్టేస్తాడు. ఇంకా తాగుతారు కదా, తాగితే ఏమేమి జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ శరీరాన్ని ఆయనకు సమర్పించాలి అంటే, ఈ చేతులు నావి కాదు, ఇక వీటితో నేను పేకాట ఆడను, ఇక వీటితో నేను తప్పులు చేయను. ఒకవేళ ఎవరైనా పిలిస్తే చెప్పాలి, నాకు చేతులు లేవు, నేను దేవునికి ఇచ్చేసిన నా చేతులు నా దగ్గర లేవు. తాగడానికి ఎవరైనా పిలిస్తే నాకు నోరు లేదు, నా నోరు దేవునికి ఇచ్చేసాను, ఇంకా అపవిత్రమైన నేను తాగను. ఈ పాన్పురకు బీడి ఇవన్నీ తాగను నేను. కళ్ళు, ఈ కళ్ళు చాలామంది ఇవ్వరు దేవునికి, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఇక్కడ వాక్యం వింటారు, అక్కడికి వెళ్ళి సీరియల్ చూస్తారు కదా, చూస్తారు కదా. యవనస్తులు ఇక్కడ వాక్యం వింటారు, మొబైల్ ఏం చూస్తారు? చెప్పాము ఏమైనా వినే మీరైనా చాలాసార్లు కళ్ళను దేవునికి ఇవ్వము, మనసును దేవునికి ఇవ్వము, చేతులు దేవునికి ఇవ్వము. మనిషి గురించి తెలుసుకోవడం అంటే ఏదో రాసుకునే జ్ఞానాన్ని పెంచుకోవడం కాదు. ఈ తెలుసుకోవడం వల్ల నేనేం చేయాలి? దేవుడు నాకు శరీరాన్ని ఇచ్చాడు, తన స్వాస్థాలతో చేశాడు. సో ఈ శరీరాన్ని నేను దేవునికి ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి. 1 కొరింథీ 5:10 రాయబడి ఉంది, దేహంతో చేసిన పనికి జీతం పొందుతారు. మీ దేహంతో ఏ దేవుని పని చేసినా, మందిరంలో కసు ఊడ్చడం కావచ్చు, పట్టాలు వేయడం కావచ్చు, వంట వండడం కావచ్చు, సంఘం కోసం, దేవుని సేవకుల కోసం ఈ శరీరాన్ని మనం ఖర్చు చేయాలి. దేవుని సేవలో మన శరీరాన్ని ఖర్చు చేయాలి. పాట పాడు, దేవుని పాట పాడు నోటితో. మౌనంగా ఎందుకు కూర్చుంటావు? సంఘంలో వచ్చి నోరు లేదా? విన్నావు కదా, పాటలు విన్నావు, నేర్చుకున్నావు, ఎందుకు సైలెంట్గా కూర్చుంటావు? నీ దేహాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలి. నోటిని, కళ్ళతో దేవుని వాక్యం చదువు. ఎందుకు బైబిల్ మూసిపెట్టి ఉంచావు? మందిరం నుంచి పని చేయి, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఎందుకు మీటింగ్కి వచ్చి కూర్చోవడానికి అంత కష్టం? ఎక్కడెక్కడో కూర్చుంటావు, ఏవేవో విషయాలు చెప్తావు, ఎక్కడెక్కడో సమయాన్ని ఖర్చు చేస్తావు, దేహాన్ని ఖర్చు చేస్తావు. ఈ ఉదయకాల వేళ, మధ్యాహ్నం కాల వేళ దేవుడు ఈ మానవ శాస్త్రానికి వచ్చి మనం చెప్తున్నప్పుడు, నా శరీరాన్ని ఒక దేవుని సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘంలో ఉండే బిడ్డగా నేను ఎట్లా ఖర్చు చేస్తున్నాను, నేను ఎట్లా వాడుతున్నాను నా శరీరాన్ని. సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవుడిచ్చిన మనసు. ఈ దేవుడిచ్చిన మనసు గురించి రాస్తూ ఫిలిప్పీ 4:8 ఒక మాట రాయబడింది. చూడండి, ఫిలిప్పీ 4:8 ఈ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నేను వచనాలు చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, తర్వాత ధ్యానం చేయండి. సో ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, మెట్టుకు సహోదరులారా, ఫిలిప్పీ 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచుకొనుడు అని ఇంగ్లీష్లో ఉంది. సెట్ యువర్ మైండ్.
ధ్యానం ఉంచుకోండి, మనస్సు ఉంచుకోండి. మనస్సు వచ్చింది ఇక్కడ. దేవుడిచ్చిన ఈ మనసు, దేవుడిచ్చిన ఈ జీవం, దేవుడిచ్చిన ఈ ప్రాణం, దేవుడిచ్చిన ఈ ఆలోచనలు వేటితో నింపుకోవాలి? వేటితో నింపుకుంటున్నాం మనం? ఇక్కడ చెప్పాడు, ఏవి యోగ్యమైనవి మంచి వాటితో నింపుకోండి, పవిత్రమైన వాటిని లోపలికి తీసుకోండి, రమ్యమైన వాటిని తీసుకోండి. కొంతమంది చెవులు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు తెలుసా? నెగిటివ్ రిపోర్ట్స్. ఓకే, అది ఇది అది ఇది బూతులు అన్నీ తీసుకుంటారు. అదే బయటకు వస్తారు తర్వాత. కొంతమంది ఉన్న చెత్త అంతా తీసుకుంటారు లోపలికి, వాటిని మనసులో ఉంచుకుంటారు, అవే బయటకు వస్తాయి. యవనస్తులు చాలా మంది ప్రశ్న అడుగుతారు, అన్నా నేను పాపాన్ని జయించలేకపోతున్నా, అన్నా నేను పవిత్రంగా బతకలేకపోతున్నా, అన్నా నా శరీరం అపవిత్రపరచబడతా ఉంది, ఎంత ప్రయత్నించినా జీవించలేకపోతున్నా. ఎందుకు తెలుసా? నీ మనస్సు దేనితో నింపుకుంటున్నావు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నీ మనస్సును నువ్వు దేనితో నింపుకుంటున్నావు? సీక్రెట్ పిన్ పెడతాం కదా మొబైల్లో, ఎవరు పడితే వాళ్ళు చూడడానికి వీలు లేదు. నేనే చూడాలి, తెలిసిన వాళ్ళు చూడాలి. దేవుడు కోసం నీ కళ్ళకు, నీ చెవులకు సీక్రెట్ పిన్ పెట్టుకో. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయదు, దేనికి పడితే దానికి ఓపెన్ చేయదు. రమ్యమైనవి, ఇక్కడ లిస్ట్ ఉంది, రమ్యమైనది, యోగ్యమైనది, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, వీటినే మనసులని. వేరేది ఏదైనా వస్తే బంద్ చేసేయి, క్లోజ్ చేసేయి. నేను చూడను, నేను వినను, వెళ్ళిపో అక్కడి నుండి. అప్పుడు నీ మనస్సు భద్రంగా ఉంటుంది. దేవుడిచ్చిన జీవం, దేవుడిచ్చిన మనసు, తర్వాత నీ ఆత్మ, అది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలి. నీ ఆత్మ అది మారిన ఆత్మగా ఉండాలి, పశ్చాత్తాపడిన ఆత్మ, పునరుజ్జీవింపబడిన ఆత్మ. దేవుని గురించిన విషయాలు ఎక్కువగా ఆలోచన చేసి, దేవుని గురించిన ధ్యానం ఉంచుకుని, దేవుని కోసం బతికితే ఈ 3 భాగాల్లో వెలుగు ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, కంటికి దీపం, కన్ను దేహానికి దీపం. నీ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగు, నీ కన్ను చెడినదైతే దేహమంతా చీకటి. నీ మనసు యోగ్యమైనది ఉంటే మనసు భద్రం, నీ మనసు యోగ్యం లేకపోతే అది భ్రష్ట మనసు. భ్రష్ట మనసు, తిరుగుబాటు చేసే మనసు, మాట వినని మనసు, చెడును కోరుకునే మనసు, మోసం చేసే మనసు, అన్యాయం చేసే మనసు, వ్యభిచారం చేసే మనసు, డబ్బు కోసం ఏ పనైనా చేసే మనసు, పిల్లలు గుర్తురాదు, భార్య గుర్తురాదు, వాని ఇష్టం వాందే. పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోరు, భార్య ఏడుస్తున్నా పట్టించుకోరు. చెడు అలవాట్లలో మునిగిపోయి ఆ మనసు భ్రష్టత్వాన్ని కోరుకుంటుంది. అలా జీవిస్తూ జీవిస్తూ ఒకరోజు దేవుని నిత్య శిక్షకు పాత్రలు అవుతారు. సో ఈ మధ్యాహ్న కాల వేళ, దేవా నన్ను నువ్వు చేశావు, నాకు విలువనిచ్చావు, నీ చేతులతో చేశావు, ఒక రోజులో చేశావు. నేను ఏ జంతువు నుండి రాలేదు, నా చుట్టూ ఉన్న చాలా అబద్ధ బోధలు ఉన్నాయి, నేను వాళ్ళని వినను. నన్ను నువ్వు 3 భాగాలుగా చేశావు, ఈ 3 భాగాలతో నేను నిన్ను మహిమపరచాలి. అయితే ఒక ప్రశ్న, ఈ 3 భాగాలు ఎప్పుడు మనకు వస్తాయి? ఆత్మ ఎప్పుడు? కొంతమంది ఏమంటారంటే, తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే ప్రిపేర్ చేస్తారు కడుపులో. తల్లి బిడ్డకు శరీరాన్ని ఇస్తుంది, కానీ ఆ బిడ్డ జన్మించే సమయంలో దేవుడు ప్రాణానికి వస్తాడంట. మనం నమ్ముతాం ఇది కదా, హైందవ్యంలో చాలా ఉంటాయి. ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు దేవుడు చూసి ఈ బిడ్డకు నేను ఏ ప్రాణం ఇవ్వాలి అని ఆలోచన చేసి ప్రాణం ఇచ్చేస్తాడంట. ఈ బిడ్డకు ఎటువంటి ఆత్మ నేను ఇవ్వాలి అని ఆత్మనప్పుడు చేసి ఆ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు తల్లి గర్భంలో నుండి ఆత్మనిచ్చేస్తాడంట. ఇదొక బోధ. ఆ రెండవ బోధ ఏంటంటే, ఈ శరీరం, ప్రాణం, ఆత్మ 3 తల్లిదండ్రుల నుండే మనిషి పొందుకుంటాడు. 3 తల్లిదండ్రుల నుండే మనిషి పొందుకుంటాడు. ఈ 3తో బయటకు వస్తాడు.
ఇదొక బోధ. సో దీంట్లో ఏది కరెక్ట్? మీరేం నమ్ముతారు క్రైస్తవులు? ఆ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మను చేసి వదిలేస్తాడు. అప్పుడు రోజులో దేవుడు ఎన్ని ఆత్మలు చేయాలి? ఇక్కడ ఒక బిడ్డ పుడతాడు, అక్కడ ఒక బిడ్డ పుడతాడు, ఆ ఊళ్ళో, అంటే దేవుడు ఆత్మలు చేసుకుంటూ కూర్చోవాలి కదా. దేవుడి వాక్యంలో అలా లేదు. ఆదికాండం 2వ అధ్యాయం మీరు చదవండి. ఆయన సమస్తాన్ని 6 రోజుల్లో ముగించి 7వ రోజు విశ్రమించాడు. విశ్రమించడానికి చేయడానికి ఏ పని లేదు. మానవునికి సంబంధించి, సృష్టికి సంబంధించి అన్నిటిని అప్పుడే చేశాడు. సో వాక్య ఆధారం ఏంటి? అన్నీ దేవుడు ఒకేసారి చేసేసాడు అనడానికి వాక్య ఆధారం మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వచ్చినాను చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ దేవుని సేవకుడు మనకు ఒక హింట్ ఇస్తున్నాడు కదా 7:10లో. లేదా మనం 7వ వచనం నుండి చదువు. 7వ అధ్యాయం 7వ వచనం నుండి, తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి పుట్టలేదు, ఇంకా అబ్రహాము కడుపులో ఉన్నాడంట. లేవికి అబ్రహాముకు చాలా గ్యాప్ ఉంది. అబ్రహాము ఒక దేవుని సేవకుడు తన దగ్గరకు వచ్చినప్పుడు దశంభాగం ఇచ్చాడు. దశంభాగం ఇచ్చాడు. ఈ రచయిత ఏం చెప్తాడంటే అబ్రహాము ఒకటే ఇవ్వలేదు దశంభాగం, మరి ఎవరు ఇచ్చాడు? లేవి కూడా ఇచ్చాడు. లేవి లేడు, అప్పుడు పుట్టలేదు, కానీ అబ్రహాంలో ఉన్నాడు. అప్పటికి లేవికి జీవం ఉంది, అప్పటికి లేవికి ఆత్మ ఉంది, అప్పటికి లేవికి శరీరం కూడా ఉంది. అవన్నీ ఇమిడ్చి దేవుడు అబ్రహాంలో పెట్టేశాడు. అప్పుడే అబ్రహాము శరీరం, అబ్రహాము ప్రాణం, అబ్రహాము ఆత్మ వారి తండ్రి గడుపులో ఉంచాడు. అలా ఒక్క ఆదాములో దేవుని జ్ఞానం చూడండి. దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు ఆ మనిషిలో సర్వ మానవాళిని ఉంచేశాడు. ఎట్లా పట్టించాడు సర్వ మానవాళిని ఒక్క మనిషిలో? అది దేవుని జ్ఞానం. ఆదాము కడుపులో మొదటి మనిషి నుండి, మొదటి సంతానం ఆదాము పుట్టిన మొదటిసారి, ఆఖరి మనిషి వరకు ఉండే ప్రతి జీన్స్, ప్రతి శరీరం, ప్రతి ఆత్మ, ప్రతి ప్రాణం సృష్టించి దేవుడు ఆదాము కడుపులో ఉంచాడు. అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది పిల్లలు పుట్టినప్పుడు. దేవుని సర్వజ్ఞానం మనకి దీంట్లో కనిపిస్తుంది. దేవుడు ఎంత జ్ఞాని, ఎలా చేశాడు దేవుడు. మానవ నిర్మాణం ఎంత గంభీరమైనది. ఒక మనిషిలో కోట్ల మంది మనుషుల యొక్క శరీరాలు, వారి ప్రాణాలు, వారి ఆత్మలు ఇమిడ్చి పెట్టడం అది ఎవరికి సాధ్యం కాదు, ఒక దేవునికి తప్ప. సో ఆదాములో దేవుడు సర్వ మానవాళిని సృష్టించాడు. అందుకే ఆదాము పాపం చేసినప్పుడు సర్వ మానవాళికి పాపం సంక్రమించింది. రోమా 5:12. సర్వ మానవాళికి ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాములో మనందరం కూడా ఆ పాపంలో పాలి భాగస్థులం. సో ఈ పాపాన్ని గురించి కొన్ని విషయాలు ఆలోచన చేసి ఈ సెషన్ మనం ముగించుకుందాం. సో ఈ పాపంలో 2 రకాలు ఉన్నాయి కదా. దీని గురించి చాలా డిబేట్ జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. సో దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. సో పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? సో దేవుని వాక్యంలో చాలా వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని చదివి ఈ పాపం అంటే ఏంటో మనం ఆలోచన చేద్దాం. మొదట రోమా 3:13. రోమా 3:13. రోమా పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది.
మోసము చేయుదురు అనే మాట ఉంది కదా, అక్కడ హమర్షియా అని రాశారు కదా. ఇక్కడ రాయబడిన ఈ పాపాలకు హమర్షియా అనే పదాన్ని రాశారు. అమర్షియా అంటే గురి తప్పడం. దేవుడు ఒక టార్గెట్ పెట్టాడు, నువ్వు ఇదే చేయాలి. మనిషి, ఓ మానవుడా, నువ్వు ఇదే చేయాలి, ఇదే క్రమమైంది. అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, నేను ఇది చేయను, పక్క దాన్ని చేస్తాను, ఒక గురి తప్పుతాడు. అది పాపం, మిస్సింగ్ ద మార్క్, గురి తప్పడం, హమర్షియా. మరొక వచనాన్ని చదువుదాం. ఇదే రోమపత్రికలో 2వ అధ్యాయం 23వ వచనం. రోమ 2:23. ధర్మశాస్త్రము యందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. ఇక్కడ ఇంకొక మాట రాశాడు పాపానికి, ధర్మశాస్త్రం మీరుట వలన. సో ఒకటి గురి తప్పుట, హమర్షియా, గురి తప్పుట, అదొక పాపం. ఇది గిరి దాటుట. దేవుడు ఒక గిరి గీశాడు, ధర్మశాస్త్రం అనే గిరి గీశాడు. ఆ గిరిని దాటడం, ఆ లైన్ దాటడం, అతిక్రమించడం, ఎదురు తిరగడం. నేను ఇక్కడ ఉండను, దేవుడు అంటున్నాడు, ఓ మనిషి, ఇది నీ లిమిట్స్, నువ్వు ఇక్కడ ఉండు. దాన్ని దాటి వెళ్ళడం. దేవుడు అన్నాడు, ఆ పండు తినొద్దు. ఒక గిరి గీశాడు. ఆదాము ఏం చేశాడు? ఆ లైన్ దాటి నేను ఆ పండు తింటాను. దేవుడు అన్నాడు, నువ్వు మనిషిలాగా ఉండు. ఆదాము ఏం చేశాడు? నేను దేవుడు అవ్వాలి, ఆ పండు తినమన్నా మీ కన్నులు తెరవబడును, మీరు దేవతల వలె ఉందంటే ఓకే, నేను దేవతల వలె ఉండాలి. సో నేను దాన్ని దాటుతాను. నువ్వు మనిషిగా ఉండు, సర్కిల్, నేను దాన్ని దాటుతాను, దేవతను అవుతాను. ఈ పండు తినొద్దు, సర్కిల్, నేను అదే పండు తింటాను, దాటడం. ధర్మశాస్త్రం పాటించు, నేను ఈ ధర్మశాస్త్రాన్ని పాటించను, దాన్ని నేను దాటుతాను కదా. దీనికి గ్రీకు పదం ప్యారాబేసిస్ అని రాశాడు. ప్యారాబేసిస్, గిరి దాటడం. హమర్షియా, గురి తప్పడం. ప్యారాబేసిస్, గిరి దాటడం. ఇంకొక మాట రాయబడింది పాపాన్ని గురించి, చాలా ఉన్నాయి, నేను 3 మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను సమయ భావాన్ని బట్టి. సో మనం రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం. రోమపత్రికలోనే 3 వచనాలు చదువుతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది కదా. దుర్నీతి మీద, సత్యమును అడ్డగించు, దుర్నీతి, సమస్త భక్తిహీనత. ఇక్కడ దుర్నీతి దగ్గర లాలెస్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో. దీనికి గ్రీక్ పదం వారు రాసింది అనోమియా. దీని అర్థం నీతికి వ్యతిరేకంగా ఉండడం. దేవుడు కొన్ని నీతులు ఇచ్చాడు, దానికి వ్యతిరేకంగా ఉండడం. ఆ నీతులు ఏంటో ధర్మశాస్త్రంలో ఇచ్చాడు, దాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను కదా. ఇవి నీతులు, ఇవి ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని. సో మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే నిన్ను రప్పించాను, నేనే నిన్ను సృష్టించాను, నేనే నిన్ను విమోచించాను. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇదొక నీతి. తర్వాత అన్నాడు 4వ వచనం, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, ఇందు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. నువ్వు ఏ విగ్రహము చేసుకొనకూడదు. నేనే దేవుడై ఉండాలి, ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకొనకూడదు. తర్వాత అన్నాడు 5వ వచనంలో, ఎలాగనగా నేను నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. 7వ వచనం చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుని పేరుని ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. దేవునికి గౌరవం ఇవ్వాలి. తర్వాత అన్నాడు 8వ వచనంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని కోసం సమయం ఇవ్వాలి.
దేవుణ్ణి ఆరాధన చేయడానికి నీ సొంత పనులను త్యాగం చేయాలి. దేవుని సంఘానికి రావడానికి నీ సొంత ఖర్చులను ఖర్చు చేసుకోవాలి. పనులను మానివేసుకోవాలి. నాకు సమయం ఇవ్వు. విశ్రాంతి దినం 6 రోజులు నువ్వు కష్టపడి పనిచేయి, కానీ 7వ రోజు దేవునికి ఇవ్వు. దేవుని సమయాన్ని దొంగలించొద్దు. ఇదొక నీతి. తర్వాత అన్నాడు 10వ వచనంలో, 10వ వచనం కూడా విశ్రాంతి దినం 12 చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించయా. నీకు తల్లిదండ్రులు ఉన్నారు, వారు వృద్ధులుగా ఉన్నారు, వారు బలహీనులుగా ఉన్నారు. వారికి అన్నం పెట్టు, వారిని పోషించు, వారిని గౌరవించు, వారిని సన్మానించు. రిటర్న్ బ్యాక్. సన్మానం అంటే తిరిగి ఇవ్వడం అన్నది ఒరిజినల్ భాషలో. తిరిగి ఇవ్వడం, గివ్ బ్యాక్. ఏమేమి తిరిగి ఇవ్వాలి తల్లిదండ్రులకు? వాళ్ళు నీకు ఏమేమి ఇచ్చారో కనీసం అవైనా తిరిగి ఇవ్వు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను బాగా శుభ్రంగా స్నానం చేసి నీ మలమూత్రాలు కడిగి, నువ్వు ఏడుస్తుంటే నిన్ను బుజ్జగించి, నువ్వు విసిగిస్తుంటే వాళ్ళు నిన్ను సహించి, వాళ్ళకి నీ వల్ల నిద్ర ఉండదు. మధ్యరాత్రి ఏడుస్తావు కెవ్వు అని, వాళ్ళు లేవాలి. అప్పుడు నిద్ర ఉండి మేలుకోవాలి. ఏమైంది? నీకు ఆహారం ఇవ్వాలి, నిద్ర కోల్పోయారు. తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత నీకు బట్టలు ఖర్చు చేయాలి, కొనుక్కోవాలి, నీకు ఖర్చు చేయాలి, కూలి పనికి వెళ్ళాలి, కష్టపడి సంపాదించాలి. తర్వాత అన్నాడు ఇంకాస్త పెద్దగా అయినప్పుడు నీకు ఇంకా చేతిలో డబ్బులు పెట్టాలి, నీకు ప్రేమ ఇవ్వాలి, నీకు సలహాలు ఇవ్వాలి, నీకు ఉద్యోగం వచ్చేంత వరకు నిన్ను పోషించుకునేంత వరకు నిన్ను భరించాలి, నీకు అన్నం పెట్టాలి. వీటన్నిటిని నువ్వు తిరిగి ఇవ్వాలి కదా. తల్లిదండ్రులను సన్మానించడం అంటే నాకు ఏమేమి ఇచ్చారు తల్లిదండ్రులు, వాటన్నిటిని నేను వాళ్ళకి ఇవ్వాలి. నా సమయం, నా సంపద, నా ప్రేమ. వాళ్ళు విసిగిస్తారు ముసలోళ్ళు అయినప్పుడు, అయినా కూడా నేను భరించాలి, సహించాలి. వారి వల్ల నాకు నిద్ర ఉండదు, అయినా నేను భరించాలి, సహించాలి. వారికి డబ్బులు అవసరం, నేను ఇవ్వాలి. వారి అవసరాలు ఖర్చు చేసుకోవాలి, నేను ఇవ్వాలి కదా. సో ఇది సన్మానించడం. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు, భార్య ఆశించకూడదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వీటిని అతిక్రమించిన వారే. దేవుడు ఇచ్చిన ఈ నీతిని దాటిన వారు, దుర్నీతి మార్గంలో ప్రయాణం చేసిన వారు. ఇదే పాపం. దేవుడు ఒక గురి పెట్టి నువ్వు ఇట్లా బతుకు, నేను ఇలా బతుకను, నేను మిస్ అవుతాను. దేవుడు ఒక గిరి గీసి దీంట్లో ఉండయా, నేను దీంట్లో ఉండను, నేను బయటికి వెళ్తాను. నువ్వు ఈ నీతి నియమాలు పాటించు, నేను ఈ నీతి నియమాలు నేను పాటించను. ఈ 3 పదాలు కదా. పారాబేసిస్, కమర్షియా, అనోమియా. గురి తప్పడం, గిరి దాటడం, దుర్నీతిగా ప్రవర్తించడం. ఇది పాపం. ఈ పాపం సాతానుతో ప్రారంభమైంది, వాని నుండి మనిషికి సంక్రమించింది. వాడు వచ్చి తన పాప బుద్ధిని, వాని పాప చేష్టలను వాడు మనకు నేర్పించి వెళ్ళిపోయినాడు. మనం వాని మాట విని, దేవుని మాట వినమంటే వినం, కానీ సాతాను మాట వినడానికి ఇష్టపడతాం. నేను ఇక్కడ నిలబడి గంటలు దేవుని వాక్యం బోధిస్తే వినడానికి కష్టం. అదే లోకస్తులు ఒక చిట్ చాట్ మీటింగ్ పెడితే జోక్స్, గంటలు జోక్స్ చేస్తాం, వింటాం. సినిమాలు గంటలు చూస్తాం, సీరియల్ గంటలు చూస్తాం. మన శరీరానికి ఇష్టం పుట్టించేవి మనం ఆస్వాదిస్తాం. ఇదే పాపం. ఎప్పుడు నువ్వు చెప్పు, నీ జీవితంలో ఎప్పుడైనా పాపం చేసేవా? ఈ 10 ఆజ్ఞలు మీరే కదా.
దేవుడు పెట్టిన గురిని తప్పావు కదా. అవునయ్యా తప్పాను. మరి ఈ పాపం ఏం చేస్తుంది? దేవుడు నన్ను 3 భాగాలుగా చేశాడు, శరీరం, మనస్సు, ఆత్మ. ఈ పాపం 3 మీద ప్రభావితం చూపింది. 3 మీద ప్రభావితం చూపింది. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం లేదా 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు. నిశ్చయముగా చచ్చెదవు. ఈ పాపం ఏం తీసుకొచ్చింది? మనిషి జీవితంలో చావును తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. 3వ అధ్యాయం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలో నువ్వు శపింపబడిన దానివై. శాపాన్ని తీసుకొచ్చింది, చావును తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది. తర్వాత చూడండి 15వ వచనం. మరియు నీకును స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకును ఆమె సంతానము వైరము కలగజేసిన శత్రుత్వం తీసుకొచ్చింది. చావు, శాపం, శత్రుత్వం. 16వ వచనం చూడండి. ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను. గర్భ వేదనను తీసుకొచ్చింది. మిక్కిలి హెచ్చైన ప్రయాస, మిక్కిలి హెచ్చైన వేదన. ఇన్ని శాపాలు. ఇది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు మనమంతా చెడిపోయాం. శరీరం పాడైపోయింది, చావు దగ్గరకు వస్తూ ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ చావు దగ్గరకు వస్తూ ఉంది. ఎంతోమంది చచ్చిపోతున్నారు కళ్ళ ఎదుట. కానీ వారు చావడానికి దేవుడు చేయలేదు మనిషిని. అయినా మనిషి చచ్చిపోతున్నాడు. కారణం పాపం. మనిషిని దేవుడు భ్రష్ట మనసు కోసం చేయలేదు. అయినా మనుషులు పిచ్చోళ్ళు అయిపోతున్నారు మనసుతో, పాపంతో. సొంత పిల్లలను చంపుతున్నారు, సొంత బంధువులతో గొడవ పడుతున్నారు. డబ్బు కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎన్ని మోసాలైనా చేస్తారు. ఎవడు ఏడ్చినా, ఎవడు బాధపడినా పట్టించుకోరు. మన విజయవాడలో వరదలు వచ్చాయి. పాపం ఒక ఆమె ప్రెగ్నెంట్, హాస్పిటల్కి వెళ్ళాలి. కఠిన పరిస్థితిలో ఉంది అమ్మాయి. ఆ పడవవాడు, బోటువాడు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారని అర్థం చేసుకుని 5,000 కంటే పైన అడుగుతున్నాడట. ఇంత అంతా ఉంది హాస్పిటల్. ఏమైపోయింది లోకం? అన్నం లేక జనాలు ఏడుస్తుంటే, ప్రాణాపాయ స్థితిలో ఒక అమ్మాయి, ఒక తల్లి, ఒక బిడ్డ ఉంటే వాళ్ళను కాపాడాలన్న ఇంగిత జ్ఞానం వదిలేసి, ఎంత ఇస్తావు డబ్బు నువ్వు నాకు, ఇంత ఇస్తే తీసుకెళ్తా, లేకపోతే నీ చావు నువ్వు చావు. ఏంటి మనసు ఇది? ఏమైపోయాడు మనిషి? పాపం. పాపం. దేవుని ఆత్మ అంధకారం అయిపోయింది. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు సాతాను. గుడ్డితనం వచ్చేసింది. చూడడు వాడు, సత్యం ఏంటో చూడు. ఈ 3 పాపం ప్రభావితాన్ని చూపింది. ఒకరోజు చావు వస్తుంది. చావు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నీ ఇష్టానుసారంగా నువ్వు బతికి పాపాలు చేసి, అన్యాయాలు చేసి, సంపాదించుకొని చావు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు? పాపాన్ని ప్రేమించి దేవుడిచ్చిన నీ శరీరాన్ని పాపానికి అప్పగించి, దేవుడిచ్చిన నీ మనసును అపవిత్రమైన వాటికి అప్పగించి, దేవుడిచ్చిన ఆత్మను దేవునితో నింపుకోకుండా ఎక్కడికి వెళ్తావు? దేవుని వాక్యంలో రాయబడింది, రోమా 6:23లో,
పాపానికి వచ్చే జీతం. మరి ఏం చేయాలి నేను? ఎలా ఎలా నేను ఈ పాపం నుండి ఈ మానవ శాస్త్రం మూడింటిని ఈ పాప శాస్త్రం నుండి నేను ఎలా విడిపించగలను? అది ఇక్కడే రాయబడి చూడండి. రోమ 6:23 చదువుదాం. రోమపత్రిక 6:23. మనం ముగించుకొని పోతున్నాం, శ్రద్ధగా వినండి. రోమ 6:23. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. గట్టిగా మనం చెప్పవచ్చు అరిచి. ఏ శాస్త్రం పాపానికి నిత్య జీవం ఇవ్వలేదు. ఏ మతం నిత్య జీవం ఇవ్వలేదు. ఏ జ్ఞానం నిత్య జీవం ఇవ్వలేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, వాడంటాడు ఈ పూజ చేయి, వాడంటాడు ఈ వ్రతం చేయి, వాడంటాడు ఆ నదిలో మునుగు, ఆ కొండ ఎక్కు, మోకాల మీద కొండ ఎక్కు, బట్టలను నింపుకొని తిరుగు, నల్ల బట్టలు వేసుకుని తిరుగు, అవి వేసుకుని తిరుగు, ఇవి వేసుకుని తిరుగు, నువ్వు ఇంత డబ్బు నేను వ్రతం చేస్తాను నీకు మోక్షం వస్తుంది. అన్ని చేసిన తర్వాత అయ్యా నాకు మోక్షం వస్తుంది అంటే నువ్వు బాగా బతుకు ఫస్ట్, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. మరి ఇవన్నీ ఎందుకు చేయించావు? ఇవన్నీ ఆప్షనల్లే. నువ్వు బాగా బతుకు, కర్మ సిద్ధాంతం, నువ్వేం చేస్తే అదే నీకు వస్తుంది. కాదయ్యా నేను వ్రతాలు చేశాను, నేను నదుల్లోకి వెళ్ళి మునిగాను, ఆ గంగోత్రి అని ఒక ప్లేస్కి వెళ్ళాము ఒకసారి. ఐస్ వాటర్, చల్లగా ఉంటాయి నీళ్ళు, 2 నిమిషాలు కాలు పెట్టలేము దాంట్లో. ముసలి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి దాంట్లో మునుగుతున్నారు. ఎందుకయ్యా అంటే మోక్షం కావాలి. వచ్చిందా మోక్షం అంటే? చావడానికి ఒక ప్లేస్కి వెళ్తారు తెలుసా? ఉత్తరప్రదేశ్లో ఒక వారణాసి అనే ప్లేస్ ఉంటుంది. చావడానికి పోతారు అక్కడికి ముసలి వాళ్ళు. వాళ్ళు ఏం నమ్ముతారంటే అక్కడ చచ్చిపోతే మాకు మోక్షం వస్తుంది. వచ్చిందయ్యా మోక్షం? నీ పాపాలన్నీ నువ్వు ఎక్కడ దాచిపెడతావు? జవాబు లేదు. సో ఇక్కడ పౌలు చాలా సంతోషంతో రాస్తున్నాడు, గొప్ప శబ్దంతో రాస్తున్నాడు. అయితే దేవుని కృపావరం మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మనిషిగా బతకాలన్నా, మనిషి శరీరం, ప్రాణం, జీవం, ఆత్మ సరైన మార్గంలో ఉండాలన్నా, మానవ శాస్త్రానికి అర్థం కావాలన్నా, పాప యొక్క శాసనం నుండి, నాశనం నుండి విడిపించబడాలన్నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే, ఆయన ఎందే నిత్య జీవం. ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను ఇచ్చిన శరీరాన్ని, మనసుని, ఆత్మను పాడు చేసుకున్నావు, నాశనానికి వెళ్తున్నావు, నేను నీకోసం ఒక పని చేస్తాను. ఆ పని ఏంటంటే నేనే ఆ పాపాన్ని నా మీద వేసుకుని చనిపోతాను. ఆయన శరీరం గాయపరచబడింది, మన దేహం పాపం చేసింది, ఆయన దేహం గాయపరచబడింది. మనం మనిషి అయ్యాము కాబట్టి ఆయన మనిషిలాగా వచ్చాడు. మనకు దేహం ఇచ్చాడు కాబట్టి ఆయన దేహాన్ని తీసుకున్నాడు. మనకు మనసు ఇచ్చాడు కాబట్టి ఆయన మనసును ధరించాడు. మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆయన ఆత్మను ధరించాడు. ఆ మూడింటిలో ఆయన శ్రమపడు. మానవునికి ఇచ్చిన ఈ 3 భాగాలు నశించిపోవడంతో ఆ మూడింటిలో ఆయన శ్రమపడ్డాడు. గెత్సేమనే తోటలో ఆయన అన్నాడు, నా ప్రాణం మరణమగునంత దుఃఖంలో మునిగి ఉన్నది. నా ప్రాణాల కోసం ఆయన ప్రాణం దుఃఖపడింది. కల్వరి శిలువలో ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీపు ఛిద్రమైంది. ఆయన తలలో ముళ్ళు గుచ్చారు. ఆయన పాదాల్లో, చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన రక్తం దారదారలుగా యెరూషలేము వీధుల్లో కారింది. నేను దేహంతో చేసిన పాపాలు ఆయన దేహం మీద మోపబడ్డాయి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. నా ఆత్మ నేను దేవునికి ఇవ్వలేదు. అప్పుడు ఆయన అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తర్వాత ఆయన అన్నాడు, నా దేవా నువ్వు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? అది ఆత్మలో వేదనది. దేవుడు దూరం అయిపోయాడు.
ఆత్మలో వేదన. మన ఆత్మ దేవుని నుండి దూరం కాగా, మన పాపాన్ని బట్టి మన ఆత్మ దేవుని నుండి దూరం కాగా, ఆయన ఆత్మ కూడా దేవుని నుండి దూరాన్ని అనుభవించింది. నా తండ్రి, నా దేవా, ఆయన కేక శిలువలో నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నేను ముగించబడబోతుండగా ఈ 3 పునరుద్ధరించబడాలంటే, మానవుడిగా కంప్లీట్ మానవుడిగా మారాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, పశ్చాత్తాపపడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నీకు భ్రష్ట మనసు ఉంటే, ఇంకా నీ దేహం పాపంలో ఉంటే, ఇంకా నీ ఆత్మ దేవుని సమీపతత్వాన్ని రుచి చూడకపోతే, నువ్వు చదువుకున్నా చదువులేకపోయినా, నువ్వు విద్యావంతుడు అయినా సేవకుడు అని ఎవరైనా మనకు అనవసరం. నీకు ఈ అనుభవాలు లేకపోతే ఈరోజు ఈ కూడికలు ఇప్పుడు పశ్చాత్తాపడు. దేవా నన్ను క్షమించు. మనం చేయలేము ఈ పని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేస్తాడు, కానీ మనం ఒప్పుకోవాలి. చేసిన పనులన్నీ ఒప్పుకోవాలి. సమరయ స్త్రీ చెప్పింది, నేను చేసిన వాటన్నిటినీ అని నాకు చెప్పాడు, నేను అన్నిటినీ మీ ఎదుట ఈరోజు ఒప్పుకుంటున్నాను ఏం చెప్పాడు నాకు. ఆ కుండ విడిచిపెట్టింది. ఆ కుండ దాసత్వానికి సూచన, పాపానికి సూచన. తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఆమె నీళ్ళు ఇవ్వాలి. ఆ కుండ ద్వారా తాను మోసుకుని పోవాలి. తన కోసం ఒక్కటే కాదవి, తనతో వ్యభిచారం చేయడానికి వచ్చిన వారందరూ ముఖాలు కడుక్కోవడానికి, పాదాలు కడుక్కోవడానికి ఆమె నీళ్లు మోసుకుని పోవాలి. ఆ కుండను విడిచిపెట్టింది ఆ రోజు. ఇక నాకు ప్రియులు అవసరం లేదు, ఇక ఎవరి కోసం నేను నీళ్లు మోయాల్సిన అవసరం లేదు, ఆ కుండను నేను విడిచిపెడుతున్నాను. నాకు యేసు ప్రభు దొరికాడు, నా జీవితం మారింది, ఇక నేను ఆ పాపం జోలికి పోను. ఊర్లోనికి పరిగెత్తింది, అందరిని తీసుకొచ్చింది, రండి చూడండి, ఈయనే మెస్సియా, ఈయనే యేసుక్రీస్తు, ఈయనందే నాకు మార్పు, ఈయనందే నాకు జీవ జలం, ఈయనందే నాకు నిత్య జీవం, ఈయనందే నాకు పవిత్రత. ఆమె పాప స్వభావం మారింది. ఆమె శరీరం ఇంతవరకు నాశనమైంది, కానీ ఇప్పుడు ఆమె శరీరం బాగుపడింది. ఆమె ఆత్మ దేవునికి దూరంగా ఉంది. ఎలా ఆత్మతో ఆరాధించాలో ఆమెకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. షీ గాట్ ద ట్రాన్స్ఫర్మేషన్ బై జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి దాన్ని ఆమె పొందింది. అయితే నువ్వు నమ్ముకున్నావు, ఓకే, ఇక్కడ కొంతమంది నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత కూడా కొన్నిసార్లు ఈ దేహం మలినం అవుతుంది. నమ్ముకున్న తర్వాత కూడా కొన్నిసార్లు ఈ మనస్సు మలినం. మరి నాకేంటి, నేనెలా బయటపడగలను? వచనాలు చెప్పుకొని నేను ముగిస్తాను. సో మొట్టమొదటిగా దేవుడు కొన్ని సదుపాయాలు కలుగజేశాడు. మన మానవ శాస్త్రం, మన ఈ 3 భాగాలు మానవునిగా ఉండాలన్నా, ఈ పాప శాస్త్రం మన మీద ప్రభావితం చేయకూడదన్నా దేవుడు కొన్ని సదుపాయాలు కలుగజేశాడు. ఆ వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, లేఖనాన్ని ఇచ్చాడు మనకు. ఈ 3 బాగుండాలన్నా దేవుని లేఖనమే, వాక్యమే. అందుకే విను వాక్యాన్ని. సంఘానికి వచ్చి కూర్చునేది కాదు, వాక్యాన్ని వినాలి, దాన్ని పాటించాలి, అప్పుడు నీకు క్షేమం. వినకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా క్షేమం రాదు. విను, పాటించు, అప్పుడు ఈ 3 బాగుంటాయి. 119వ కీర్తనలు కూడా ఒక వచనం ఉంది, మీకు అందరూ తెలుసు, 11వ వచనం. సకల పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. సో దేవుని వాక్యం మనకు సదుపాయం. తర్వాత
మొదటి యోహాను 2వ అధ్యాయంలో వచనాన్ని చదువు. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనం 2వ వచనం చదువు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినడు, ఇది క్రైస్తవుని గురించి రాయబడింది, అవిశ్వాసి కాదు. ఎవడైనా పాపం చేసినడుగా నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇది 2వ సదుపాయం ఏంటంటే, దేవుడు యేసు క్రీస్తు వారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు పడిపోతే, ఒకవేళ పొరపాటున పడిపోతే ప్రభు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పాపాన్ని ఆయన క్షమిస్తాడు, అనుకుంటే బయటికి తీసుకొస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన ప్రార్థనలు మనం కాపాడుతాయి. ఆయన వాక్యం, ఆయన చేసే ప్రార్థన మన కోసం, మన భద్రత కోసం ఆయన ప్రార్థన చేస్తాడు, మన నిశ్చయత కోసం ఆయన ప్రార్థన చేస్తాడు, మన జ్ఞానం కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ యోహాను 17లో ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అది ప్రార్థన. ఆయన విశ్వాసుల కోసం చేసిన ప్రార్థన, రాబోయే వారి కోసం చేసిన ప్రార్థన. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. భద్రత, నిశ్చయత, తర్వాత సాతాను నుండి భద్రత, లోకం నుండి భద్రత, వీటన్నిటి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. వారిని పరిశుద్ధపరచాలని ప్రార్థన, సత్యమందు ప్రతిష్ట చేయాలని ప్రార్థన. సో ఆయన చేసే ప్రార్థనలు మనల్ని మానవునిగా ఉంచుతాయి. తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు. రోమా 8:9 ఒకసారి చదువు. రోమా 8:9. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. సో ఆయన ఆత్మ మనలో నివసించిన యెడల మనం ఆత్మ స్వభావం కలిగిన వారమై ఉంటాం. సో మనం ఆత్మ స్వభావం కలిగిన వారమై ఉంటే మన మనసు బాగుంటుంది, మన శరీరం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆయన వాక్యం, ఆయన ప్రార్థన, ఆయన పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, ఈ మూడింట్లో ఏది కోల్పోయినా మనం మలినం అవుతాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఫస్ట్ దేవుని స్తుతిద్దాం. నన్ను ఎంత అద్భుతంగా నేను చేశావు. తర్వాత దేవుని ప్రార్థిద్దాం. ఈ 3 భాగాలలో పాపం ప్రవేశించినప్పుడు నన్ను కాపాడారు శిలువ ద్వారా. అయితే నమ్ముకున్న తర్వాత కూడా ఈ 3 భాగాల్లో కొన్నిసార్లు నాకు మలినం కనిపిస్తూ ఉంది. నన్ను క్షమించండి. మీ వాక్యం వైపు తిరగడానికి, మీ ప్రార్థన వైపు తిరగడానికి, మీ ఆత్మ ఆధీనంలోనికి రావడానికి నాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు హృదయపూర్వకంగా చేసినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తారు. దయచేసి మోసపోవద్దు. నీ సంఘ జీవితాన్ని చూసుకొని, సేవా జీవితాన్ని చూసుకొని, నీ టాలెంట్స్ చూసుకొని కదా, నీ కృపావరాలు చూసుకొని, ఓ అందరు నన్ను మెచ్చుకుంటున్నారులే, నా జీవితం ఎవరికి తెలియదులే లోపలని కూర్చోవద్దు. దేవునికి తెలుసు, ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి మంచివారిగా, మంచిదానిగా నువ్వు ఉన్నావు, సేవలో ఇన్వాల్వ్ అవుతున్నావు, కార్యక్రమాలు చేస్తున్నావు, ఇస్తున్నావు దేవునికి. కానీ నీ లోపల జీవితం సరిగా లేదు. నీకు ఇంకా జయ జీవిత అనుభవం లేదు, సంతోష అనుభవం లేదు, శాంతి అనుభవం లేదు. సో నా సన్నిధికి రా. ఈ క్లాసెస్ ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం, శుద్ధి చేయబడతాం, ప్రతిష్ఠించబడతాం. మరలా ఈ 3 దేవుని ప్రకాశత మనం పొందుకొని మహిమతో ముద్రించబడి ఆయన మన కోసం నిర్ణయించిన కార్యాలు చేయడానికి, ఆయన చిత్తం చేయడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయనతో ఉండడానికి మన శరీరం, మన మనస్సు, మన ఆత్మను ఆయన సమర్పించుకున్నాం. దేవుడు ఈ క్లాసెస్ని దీవించునుగాక. మధ్యాహ్న కాలంలో క్లాస్ ఉండదు, కానీ డివోషనల్గా ఉంటుంది, సేవా సమాచారం ఉంటుంది, మిషన్స్ గురించి ఉంటుంది. తర్వాత ఒక వర్తమానం ఉంటుంది, అది ఫైనల్ వర్తమానం. త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మధ్యాహ్నం, ఎందుకంటే కొంతమంది బయలుదేరి వేరే గ్రామానికి కూడా వెళ్ళాలి. కాబట్టి అందరూ రండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఇంటి దగ్గర సమయం వృధా చేయొద్దు. అందరు రండి, దేవుని వాక్యాన్ని విని మేలు పొందండి. దేవుడు ఈ క్లాసెస్ని దీవించుకుంటాడు.
థ్యాంక్స్ అన్న. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. మరి క్లోజింగ్ సెషన్కి మనం వచ్చాము. ముగింపు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు చక్కని దినాన్ని, సమయాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయుష్, ఆరోగ్యము దేవుడు అనుగ్రహించి, మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి, మరి తెల్లగట్టులో తన దాసులను మరి వెంకట్ డానియలను, అదేవిధంగా అచ్చుబాబాను ప్రేరేపించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో దేవుని దాసులు భారంగా తన యొక్క మాటలను, లేఖనాలను దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ నడిపింపులో పంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశారు. మరి ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం నుంచి దేవుడు మనలను ఎలాగో కలుగ చేశాడు, అదేవిధంగా పాపం ఎలాగూ ప్రవేశించింది, మనం ఎలాగూ శారీరరీతిగా, ఆత్మీయంగా, ప్రాణాత్మ దేహాలు మరణమైపోయాయి, దాని నుంచి విడిపించడానికి తిరిగి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఏ విధంగా త్యాగం చేశారు, ప్రాణం పెట్టారు, మనల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన కలువరి శిలువలో ఎలాగూ బలి అయిపోయారు. విషయాలు సుస్పష్టంగా, అర్థవంతంగా, సూటిగా దేవుడు తన దాసును బలపరిచి మనకు తెలియచేయడం జరిగింది. కనుక చిన్నలారా, పెద్దలారా, యవనస్తులారా, మరోసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఒక చక్కటి తీర్మానం మనం తీసుకున్నాం. దేవుని చేత సృష్టించబడ్డా కాబట్టి సృష్టించబడినటువంటి మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా, ప్రతికూలంగా జీవిస్తున్నామా, అసలు రక్షించబడ్డామా, అసలు రక్షణ లక్షణాలు కలిగి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో బ్రతుకుతున్నామా? అలాగ లేనట్లయితే మరలా సృష్టికర్త దగ్గరికి మనం వద్దాం. కనుక ఈ సమయంలో ఆలోచన చేద్దాం. చెప్పబడినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేసి ప్రభుగా, రక్షకుడిగా, దేవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం స్వీకరిద్దాం. లోకం మాయ చెప్పబడింది కనుక పాపాన్ని విడిచిపెట్టి ప్రభుని మనము క్షమభిక్ష వేడదాం. మన ముందు ఒకే ఒక మార్గం, ఒకే పరిష్కారం. ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకం మాయరా, పాపం వీడరా, లోకం మాయరా, పాపం వీడరా, నీ హృదయమెంతో బలహీనమంత పెడదారి చూపురా, నీ హృదయమెంతో బలహీనమంత పెడదారి చూపురా, క్షమభిక్ష వేడరా. ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము, లేదు వేరే మార్గం, క్రీస్తే మార్గం, లేదు వేరే మార్గం, క్రీస్తే మార్గం, విడుము నీ మార్గం. కాబట్టి ఒకే మార్గం, ఒకే ఆధారం, ఒకే పరిష్కారం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక
చెప్పబడిన మాటలను ఆలకించిన మనం ఆలోచన చేసి ప్రభుగా రక్షకుడిగా యేసయ్యను స్వీకరించి ధన్యులు కావాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా తీర్మానం చేసుకుంటే తర్వాత పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కలిసి మిగిలినటువంటి విషయాలు చర్చించవచ్చు.